పిల్లలు పుట్టట్లేదని ట్రీట్మెంట్ చేసినప్పుడు ఐవీఎఫ్ చేస్తారు. ఐవీఎఫ్ సక్సెస్ రేట్ గురించి మనం మాట్లాడుకున్నాం. అలానే ఐవీఎఫ్ ఫెయిల్ ఎందుకు అవుతుంది మేడం? సో ఒక పేషెంట్ని మేము ఐవీఎఫ్ కోసం ప్రిపేర్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్, హిస్టరీ, ఇన్వెస్టిగేషన్స్, బ్లడ్ టెస్ట్ అన్ని పారామీటర్స్ చూసుకొని ఐవీఎఫ్ కోసం ప్రిపేర్ చేస్తాం. ఎందుకంటే ఐవీఎఫ్ ఇస్ నాట్ అ సింపుల్ ట్రీట్మెంట్. ఇట్స్ నాట్ లైక్ ట్రీట్మెంట్ ఫర్ కాఫ్ ఆర్ కోల్డ్ ఒక వారం వరకు ఇస్తే అంత సెట్ అయిపోతుంది, అట్లా కాదు. ఈ మేము ఒక అమ్మాయి సైకిల్, ఒక అబ్బాయి కణాలు అన్నీ వి ట్రై టు మ్యాచ్ ఇట్ ఇన్ సచ్ వే దట్ అవుట్కమ్ మంచి రావాలని మా ఉద్దేశం ఉంటుంది. అండ్ జస్ట్ నాట్ అవుట్కమ్, వాళ్ళకి పుట్టే బేబీ హెల్తీగా పుట్టాలని ఉద్దేశం ఉంటుంది. సో ఈ ఐవీఎఫ్ ఫెయిల్ అవ్వడానికి కూడా చాలా రీజన్స్ ఉంటాయి. సో మీకు 1 by 1 రీజన్స్ చెప్తా శ్రావ్య. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ మేము ఐవీఎఫ్ చేసేటప్పుడు ఎగ్ తీసి చూస్తాం వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ది ఎగ్. ఇప్పుడు చాలామందికి ఎగ్ క్వాలిటీ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో ఇఫ్ ది ఎగ్ క్వాలిటీ ఈజ్ నాట్ గుడ్, ది ఎగ్ ఈజ్ ద మెయిన్ స్ట్రక్చర్. సో ఎగ్కి మేము కణాలు పెట్టిన తర్వాత ఎంబ్రియో ఫార్మేషన్ అవుతుంది. సో ఇఫ్ ఎగ్ క్వాలిటీ కాంప్రమైజ్ ఉంటే ఎంబ్రియో క్వాలిటీ కూడా కాంప్రమైజ్ అవుతుంది. సో అక్కడే మాకు రిజల్ట్ డౌట్ఫుల్ అయిపోతుంది. సో ఎగ్ క్వాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.